రోజుటి నుండి మనం సూపర్ అయిన కామెడీ, థ్రిల్లర్, సూపర్ నేచురల్ అని అన్నీ మిక్స్ అయిన ఒక డ్రామాని చూడబోతున్నాం. సూపర్‌గా ఉంటుంది ఈ డ్రామా. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్‌లోనే చూసారంటే జూహీ అనే అమ్మాయిని చూపిస్తారు. తనకి 27 సంవత్సరాలు అవుతుంటుంది. కూర్చొని ఆనియన్స్‌ని కట్ చేస్తుంటుంది. ఆనియన్స్‌ని కట్ చేస్తే కళ్ళలో నుండి నీళ్లు కదా రావాలి. కానీ తినకి ముక్కులో నుండి బ్లడ్ వస్తుంటుంది. యాక్చువల్లీ తినే ఈ డ్రామా హీరోయిన్. తిన గురించి చెప్పాలి అంటే చాలానే వింతైన ఒక మనిషి అని చెప్పాలి. పెద్దగా చదివిండదు. ఇప్పుడు జాబ్ కూడా లేకుండానే తిరుగుతుంటుంది. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమని చూస్తే హీరోయిన్‌కి చాలానే సీరియస్ అయిన హార్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఎప్పుడైనా చనిపోవచ్చు. సో, దాని గురించే ఆలోచిస్తూ ఇప్పుడు ఆనియన్స్‌ని కట్ చేస్తుంటుంది. అలానే మనకిప్పుడు ఫ్లాష్ బ్యాక్‌ని చూపిస్తారు. డాక్టర్ అంతా చెక్ చేసి చూసి ఇంకొన్ని రోజులేమా నువ్వు బ్రతుకుతావు అన్నట్లు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఇంకొకసారి సర్జరీ చేసుకోవచ్చా అని అడగ్గా ఆ డాక్టర్ చేసుకోవచ్చుమా, కానీ నీ బాడీ తట్టుకోలేదు. ఒకవేళ చేసినా అప్పుడే చనిపోతావు. నీ హార్ట్ అంత వీక్‌గా ఉందిమా అంటాడు. ఆ మాట విని హీరోయిన్‌కి చాలానే బాధగా ఉంటుంది. చాలానే డల్‌గా రోడ్‌లో నడిచి వెళ్తుంటుంది. ఇంత చిన్న వయసులో నేను ఏమీ చూడకుండానే చనిపోబోతున్నా కదా అని ఇప్పుడు రోడ్‌లో ఎవరిని చూసినా మండిపడుతుంటుంది. వీళ్ళందరూ చచ్చిపోవచ్చు కదా! వాళ్ళు చనిపోవచ్చు కదా! వీళ్ళు చనిపోవచ్చు కదా! ఎందుకు నేను మాత్రం చనిపోవాలి అని వాగుతూ వెళ్తుంటుంది. ఆ టైం హీరోయిన్‌ని ఇంకా టెన్షన్ చేసేలా ఒక లేడీ వచ్చి హీరోయిన్ దగ్గర నోటీస్‌ని ఇస్తుంటుంది. ఇలా మా మతంలో వచ్చి జాయిన్ అవ్వండి. మీకున్న కష్టాలన్నీ తీరిపోతుంది అని చెప్తుంటారు కదా! అలా ఇప్పుడు హీరోయిన్ దగ్గర కూడా ఒక లేడీ వచ్చి నోటీస్‌ని ఇచ్చి మీరు మా మతంలోకి వచ్చి జాయిన్ అయ్యారు అంటే మీరు చాలా రోజులు జీవిస్తారు అంటుంది. ఏమంటే ఇంకొన్ని రోజుల్లో ఈ లోకమే అంతం అవ్వబోతుంది అని న్యూస్‌లో అంతా చెప్తుంటారు. అందుకే ఆ లేడీ వచ్చి హీరోయిన్ దగ్గర ఇలా చెప్తుంటుంది. అందులో తగులుకొని మీరు చనిపోకుండా ఉండాలి అంటే మా మతంలోకి వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పగా హీరోయిన్‌ని చూసారంటే సరే ఈ లోకం ఎప్పుడు అంతమవ్వబోతుంది అని అడగ్గా ఆ లేడీ దానికి ఇంకా ఒక 1 ఇయర్ టైం ఉంది మా అన్నప్పుడు ఏంటి 1 ఇయర్ టైం ఉందా? ఏం దానికంటే ముందే ఈ లోకం అంతమవ్వదా? నేను దానికంటే ముందే చనిపోతాను కదా! అయినా నేను మాత్రం ఎందుకు త్వరగా చనిపోవాలి? మీరందరూ చనిపోవడాన్ని చూసిన తరువాతనే నేను చనిపోతాను అని హీరోయిన్ ఫ్రస్ట్రేషన్‌లో ఇలా అంతా మాట్లాడగా ఆ లేడీ పిచ్చమ్మాయిలా ఉంది కదా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తరువాత హీరోయిన్ అక్కడే ఒక ప్లేస్‌లో చాలా డల్‌గా కూర్చుంటుంది. హీరోయిన్‌కి ఉన్న బాధంతా తను త్వరగా చనిపోతుంది అని కాదు, మిగిలిన అందరూ ప్రాణాలతో ఉన్నారు. కానీ నేను మాత్రం ఎందుకు త్వరగా చనిపోవాలి అన్నదే హీరోయిన్‌కి మంటగా ఉంటుంది. ఇలా హీరోయిన్ డల్‌గా కూర్చోన్నప్పుడు అక్కడికి ఒక చిన్న అబ్బాయి వచ్చి ఐస్ క్రీమ్‌ని తింటూ "అక్క ఏమైంది? అలా ఏడుస్తున్నావు?" అని అడగ్గా "అవునా? ఇదిగో ఇప్పుడు నువ్వు ఏడుస్తావు చూడు" అని వాడి ఐస్‌ని లాక్కొని తినేసి పుల్లని వాడి దగ్గర ఇచ్చేసి వెళ్తుంటుంది. ఆ చిన్న పిల్లాడు అయితే అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. ఆ టైం అక్కడికి ఒకడొస్తాడు. వచ్చి "రేయ్! ఎందుకలా ఏడుస్తున్నావు? ఇదిగో ఈ లాలీపాప్‌ని తీసుకో" అని ఇస్తుంటాడు. వీడే ఈ డ్రామా హీరో ఊంజంగ్. గవర్నమెంట్ ఆఫీసర్ వీడు. మన ఊర్లో అంతా ఈ మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది కదా! అలాంటి ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటాడు. అప్పుడు అక్కడికి హీరోతో పాటు వర్క్ చేసే ఒకతను వచ్చి వెళ్తున్న హీరోయిన్‌ని చూసి అదిగో అక్కడ వెళ్తుందే ఆ అమ్మాయే ఈ అబ్బాయిని ఏడ్పించుంటుంది. భలే పిచ్చిది. ఈ హార్టీ హోమ్ అనే ఒక పెద్ద రెస్టారెంట్ ఉంది కదా! ఒక పెద్దావిడనే ఆ రెస్టారెంట్‌ని రన్ చేస్తున్నది. ఆ పెద్దావిడ మనవరాలే తిను. కాస్త పిచ్చిదానిలానే బిహేవ్ చేస్తుంది అని చెప్పగా హీరో కూడా హీరోయిన్‌ని చూస్తాడు. చూడటానికి బానే కదా ఉంది. పిచ్చిదంటున్నారేంటి అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఈ హోమ్‌లెస్ పీపుల్స్ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళల్లో ఒకతను ఊర్లో ఉన్న చెత్తంతా తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్‌లో వేస్తారు కదా! ఆ ప్లేస్‌కి వెళ్ళి ఏమైనా వస్తువు దొరుకుతుందా అని వెతుకుతుంటాడు. యాక్చువల్లీ దాని లోపల వెళ్ళడం ఇల్లీగల్ అంట. అయినా అతను వెళ్ళి ఏమైనా వస్తువు దొరికితే దాన్ని అమ్మితే డబ్బులు వస్తుంది కదా అని అంత నైట్‌లో వెళ్ళి వెతుకుతుంటాడు. అప్పుడు అక్కడ ఒక సైకిల్ ఉండడం చూస్తాడు. ఆ సైకిల్‌ని పాత సామానోళ్ళకి వేస్తే కాస్త డబ్బులు ఎక్కువగా వస్తుంది కదా అని ఇప్పుడు ఆ సైకిల్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అది రావడమే లేదు. లోపల తగులుకుంటుంది. ఇప్పుడు ఫోర్స్‌గా పట్టి లాగుతాడు చూడండి. అంతే డమాలని కింద పడిపోతాడు. ఇప్పుడు అలానే జారుకుంటూ వెళ్ళి ఒక ప్లేస్‌లో పడిపోతాడు. అతను ఇప్పుడు పడిన ఆ ప్లేస్‌లో డ్రైనేజ్ వాటర్ ఉన్నట్లుంది. కానీ అది డ్రైనేజ్ నీళ్ళు కాదేమో! ఒకలా నల్లగా నీళ్లు చూడటానికి బంక బంకగా ఉంటుంది. అందులో వెళ్ళి పడిపోతాడు. అదంతా ఇప్పుడు అతనికి అంటుకుంటుంది. అంతేకాకుండా భయంకరంగా స్మెల్ కూడా వస్తుంటుంది. ఏంటిది ఇంత స్మెల్ వస్తుంది అని అతను పైకి లేస్తాడు. కానీ ఆ టైం అతనికి సడెన్‌గా చెవి చాలా నొప్పిగా ఉంటుందా!
ఎందుకు చెవి ఇంత నొప్పిగా ఉంది అని చెవిని పట్టుకుంటే అతని చెవి అలానే చేతికొచ్చేస్తుంది. అతనైతే భయపడిపోతాడు. అతనికి అర్థమైపోతుంది ఇదేదో డేంజర్ అయిన ఒక ప్లేస్ అని. అంతేకాకుండా ఆ డ్రైనేజ్ నీళ్లు అటుపక్కగా ఉన్న పైప్లో నుండే వస్తుంటుంది. ఇంకా అతను సరే ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చూస్తాడు. కానీ అంతలో అతను మళ్ళీ ఆ నీళ్ళల్లో పడిపోవడంతో ఇప్పుడు అతని చేతులు ఒకలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. ముక్కులో నుండి నోట్లో నుండి అంతా ఫుల్గా బ్లడ్ అంతా వచ్చి అలానే ఆ డ్రైనేజ్ నీళ్ళల్లో మాయమైపోతాడు. అలా వాటర్లో ఏముంది, అక్కడ ఏం జరుగుతుందని తెలియడం లేదు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరో వర్క్ చేస్తున్న మున్సిపల్ ఆఫీస్ని చూపిస్తారు. ఇప్పుడు అక్కడికి ఒక వయసైన తాత వస్తాడు. నిన్న నైట్ డ్రైనేజ్ నీళ్ళల్లో పడి ఒకతను మాయమయ్యాడు కదా, అతను కనిపించడం లేదు అని చెప్పి ఇప్పుడు ఆ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. అంతేకాకుండా వీళ్ళ గ్యాంగ్లోనే ఉన్న ఇంకొక అతను కూడా ఇలానే మిస్ అయింటాడు. ఆ డ్రైనేజ్ వాటర్లో పడి మిస్ అయింటాడు. సో ఇప్పుడు ఆ తాత ఇలా నా ఫ్రెండ్స్ ఇద్దరు కనిపించడం లేదు, వాళ్ళిద్దరిని ఎవరైనా చంపేశారేమో అని అనిపిస్తుంది అంటాడు. కానీ అక్కడ పనిచేసే వాళ్ళు ఈ తాత చెప్పే విషయాన్ని అసలు పట్టించుకోరు. హోమ్లెస్ పీపుల్ కదా, దానివల్ల ఇప్పుడు ఆ ఆఫీసర్ ఆ తాత దగ్గర, సార్ మీరంతా ఒక ప్లేస్లోనే ఉంటారా ఏంటి, అక్కడక్కడ తిరుగుతుంటారు కదా, అతను మీ దగ్గరకు రాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడేమో అంటాడు. ఆ తాత, లేదు సార్, నేను వాడి దగ్గర 500 రూపాయలు అప్పు తీసుకున్నాను, వాడు నా దగ్గర ఆ డబ్బులు తీసుకోకుండా అలానే వదిలేస్తాడా ఏంటి, ఆ డబ్బు కోసమైనా నా దగ్గరకు వస్తాడు కదా అని చెప్పినప్పుడు ఆ ఆఫీసర్ కూడా, సరే సార్ మేము చూస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పి ఆ తాతని అక్కడి నుండి పంపించేయడంలోనే ఉంటాడు తప్ప ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోడు. ఇప్పుడు ఆ తాత అక్కడి నుండి వెళ్ళిన తరువాత ఆఫీస్కి ఇంకొక పర్సన్ వస్తాడు. ఇతని పేరు లీ. ఇప్పుడు వాడిని చూడగానే ఇంతసేపు తాత దగ్గర మాట్లాడుతూ నిన్నాడే ఆ ఆఫీసర్ బెదిరిపోతాడు. ఇప్పుడు నేరుగా హీరో దగ్గరకు వెళ్ళి, బాబు ఊజంగ్ అదిగో అక్కడ వచ్చాడే, వాడి పేరు లీ, వచ్చి ఏమోమో అడుగుతుంటాడు, వాణ్ణి నేను అస్సలు మేనేజ్ చేయలేకపోతున్నా, ఈరోజు మాత్రం నువ్వు వాణ్ణి చూసుకుంటావా ప్లీజ్ ప్లీజ్, నాకు ఆల్రెడీ తలనొప్పిగా ఉంది అని హీరోని పంపిస్తుంటాడు. హీరో ఇప్పుడే ఆ ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయినట్లున్నాడు. ఇంకా హీరో కూడా సరే అని వెళ్ళి ఇప్పుడు ఆలీ దగ్గర చెప్పండి ఏం విషయం అని అడిగినప్పుడు అతను చాలా ఫొటోస్ని చూపిస్తాడు. అతను చూపించే ఫొటోస్ ఏమని చూస్తే ఆ చెత్త ప్లేస్ ఉంది కదా, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వస్తుంది, ఆ ఫొటోస్ని చూపించి ఈ ప్లేస్లో చాలానే వింతైన విషయాలు జరుగుతుంది, నాకు ఈ ప్లేస్ మీద చాలానే డౌట్గా ఉంది, అక్కడ మనుషులంతా కనిపించకుండా పోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది, అంతేకాకుండా చాలా మంది దాని లోపలికి వెళ్ళడం కూడా నేను చూశాను, అక్కడ మాన్స్టర్స్, దెయ్యాలు భూతాలు ఉందేమో అని నాకు డౌట్గా ఉంది, సో మీరేమైనా చెయ్యండి అని చెప్పగా ఇలా అంత చెప్తే ఎవరు నమ్ముతారు. సో హీరోని చూసారంటే పెద్దగా ఏం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గానే కూర్చుంటాడు. కానీ ఆ లీని అక్కడి నుండి తరిమేయాలి అని చెప్పి, ఓకే సార్ నేను డాక్యుమెంట్స్ ని చూస్తాను అని చెప్పి ఊరికే చెక్ చేసి అలా చెక్ చేసి, ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ సార్, దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ ప్లేస్ యొక్క ఓనరే అదంతా ఏమని చూడాలి, మేము వచ్చి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఏం చేయలేము అన్నట్లు చెప్పినప్పుడు ఆ లీ టెన్షన్ అయిపోతాడు. మీరందరూ ఏం అడిగినా ఇలానే చెప్తున్నారు, మీ హైయర్ ఆఫీసర్ ఎవరు, అతన్ని పిలవండి, నేను అతని దగ్గర మాట్లాడుకుంటాను అన్నప్పుడు హీరో, సార్ ఇక్కడ మా హైయర్ ఆఫీసర్స్ ఒక 15 మంది ఉంటారు, మిమ్మల్ని ఎవరితో కనెక్ట్ చేయమంటారు అన్నట్లు అడగ్గా, ఓ నువ్వు ఇలా ట్విస్ట్ చేస్తున్నావా, చూసుకుంటాను, ఒకరోజు మీ అందరికీ ఉంది అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తరువాత హీరో లంచ్ బ్రేక్లో బయట కూర్చొని శాండ్విచ్ని తింటుంటాడు. అప్పుడు అక్కడికి ఆ హోమ్లెస్ తాత ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మిస్ అయ్యారు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడే, ఆ తాత వచ్చి కూర్చొని హీరో దగ్గర, ఇదంతా మీకు ఆటలా ఉంది కదా, ఈ సీరియల్ కిల్లర్ గురించంతా మీరు ఎప్పుడు వినింది లేదా ఏంటి, సేమ్ ఇప్పుడు జరుగుతున్నట్లే 20 సంవత్సరాల ముందు కూడా ప్రజలు ఇలానే కనిపించకుండా పోయారు, మన హేసంలోనే జరిగింది, ఇదంతా నీ దగ్గర ఎందుకు చెప్తున్నా అని తెలుసా, నువ్వు ఈ హేసంగ్ ఊరికి ఇప్పుడే కదా కొత్తగా వచ్చావు, అందుకే నీకు దీని గురించి అంతా తెలియదు కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా అంటాడు. హీరో కూడా తాత చెప్పిందంతా సీరియస్గానే వింటుంటాడు. ఇంకా తాత కూడా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఆ తరువాత చూస్తే హీరో లంచ్ బాక్స్ని ఆ తాత దుబ్బుకొని వెళ్ళింటాడు. హీరో కూడా, అరే తాత నా లంచ్ని దొబ్బుకొని వెళ్ళడానికి నువ్వు వచ్చావా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా ఈ తాత ఎక్కడ స్టే చేస్తున్నాడు, ఎక్కడ నిద్రపోతాడు అని చూస్తే వీళ్ళకంతా ఇల్లు లేదు కదా,
సో ఒక పాతబడిన బిల్డింగ్ ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు. సో అక్కడే ఆ తాత స్టే చేస్తుంటాడు. ఆ టైం అక్కడికి సడెన్‌గా కొంతమంది వస్తారు. ఇలా మా మతంలోకి జాయిన్ అవ్వండి అని నోటీస్ అంతా ఇస్తూ తిరుగుతునిన్నారు కదా! పొద్దున కూడా హీరోయిన్‌కి ఇచ్చారే. వాళ్ళిప్పుడు ఆ తాత దగ్గరకు వచ్చి "మీకు ప్రభువు యొక్క మహిమ ఉండునుగాక" అన్నట్లు నోటీస్‌ని ఇస్తారు. అంతే ఆ తాతకి మండిపోతుంది. "హే! మీకంతా ఇంకేం పని లేదా? ఎప్పుడు చూసినా నోటీస్‌ని తీసుకొని వచ్చేస్తారు. వెళ్ళండి ఇక్కడి నుండి" అన్నట్లు అచ్చగా అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళకుండా "సార్ ఖచ్చితంగా మీకు ప్రభువు యొక్క మహిమ దొరుకుతుంది" అన్నప్పుడు "నాకు మహిమ వద్దు, ఏమీ వద్దు. వెళ్ళండి" అని చెప్పినప్పుడు ఆ లేడీ "మీకు ఇంకా నమ్మకం లేదు కదా!" అని వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తే బ్లాక్ కలర్ హూడీ అంతా వేసుకొని ఒకడు నిల్చొంటాడు. వాడిప్పుడు వాడి చెయ్యిని జస్ట్ అలా పైకెత్తుతాడు. అలా చెయ్యగానే అక్కడ ఉన్న వస్తువులన్నీ అలానే గాల్లో తేలుతుంటుంది. ఆ తాతకి అయితే ఏం జరుగుతుందని అర్థం కావడం లేదు. బెదిరిపోయి చూస్తుంటాడు. అసలు వీళ్ళందరూ ఎవరు? ముఖ్యంగా ఈ హూడీ వేసుకున్న వీడికి ఎలా ఈ పవర్ వచ్చింది? ఇప్పుడు ఈ తాత దగ్గరకు వచ్చి ఎందుకు ఇలా అంత చేస్తున్నారో ఏమని తెలియడం లేదు. ఇంకా అలానే ఇంకో పక్క మన హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ కంటూ ఉన్నది అవ్వ మాత్రమే. అవ్వ ఒక రెస్టారెంట్‌ని రన్ చేస్తుంటారు. ఆ ఏరియాలోనే హీరోయిన్ అవ్వ చాలానే రిచ్ కూడా. ఇంకా హీరోయిన్ అవ్వ హీరోయిన్ దగ్గర చాలానే స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందుకని హీరోయిన్ మీద ప్రేమ లేదు అని కాదు. హీరోయిన్ అంటే అవ్వకి చాలానే ఇష్టం. కానీ హీరోయిన్‌కి హెల్త్ బాలేదు కదా! దానివల్ల ఎక్కడికి పంపించరు. పక్కనే పెట్టుకోవాలి అని అనుకుంటారు. కానీ హీరోయిన్‌కి ఏమంటే ఎలానో త్వరగా చనిపోబోతున్నాము. అంతలో ఈ లోకాన్ని చుట్టి చూసేసి రావాలి అని ఆశగా ఉంటుంది. కానీ దానికి డబ్బులు కావాలి కదా! సో, ఆల్రెడీ అవ్వ దగ్గర డబ్బులు అడిగింటుంది. కానీ అవ్వ ఇచ్చిండరు. అదంతా నా దగ్గర డబ్బులు లేదు. నేను ఇవ్వను అని చెప్పింటారు. సో, ఇప్పుడు మళ్ళీ అవ్వ దగ్గర ఎలా అయినా డబ్బులు తీసుకోవాలి అని వెళ్తుంది. ఇప్పుడు అవ్వ కూడా హీరోయిన్‌ని చూసి "ఏంటే డాక్టర్ ఏమైనా చెప్పాడా? ఏం ప్రాబ్లమ్ లేదు కదా?" అని అడిగినప్పుడు "అవును చెప్పాడు. ఒక 50,000,000 ఇచ్చి మీ మనవరాల్ని ఫారిన్ ట్రిప్‌కి పంపించమన్నారు" అన్నట్లు చెప్పినప్పుడు "మళ్ళీ స్టార్ట్ చేసావా నువ్వు? వెళ్ళు ₹5 కూడా ఇవ్వను. బాత్రూమ్‌లో నుండి హాల్‌కి రావడానికి కాళ్ళు నొప్పిగా ఉంది అని చెప్తావు. అలాంటిది నువ్వు వెళ్లి లోకాన్ని చుట్టి చూడబోతున్నావా? వెళ్ళు వెళ్ళు" అన్నట్లు చెప్తుంటారు. కానీ హీరోయిన్ లేదు నాకు 50,000,000 కావాలి అని చెప్పి ఇప్పుడు ఒంటరిగా కూర్చొని అవ్వ దగ్గర నుండి ఇప్పుడు ఎలా డబ్బులు తీసుకునేది అని అంత సీరియస్‌గా ఆలోచిస్తుంటుంది. ఆ తరువాత ఏం చేస్తుంది? వెళ్లి తన థింగ్స్ అన్నింటిని ప్యాక్ చేస్తుంటుంది. డబ్బులు లేకుండా అంతా సర్దుకొని ఎక్కడికి వెళ్తుందని తెలియడం లేదు. ఇప్పుడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు అక్కడ రెస్టారెంట్‌లో పనిచేసే ఒకతను చూసేసి వీడి పేరు కంగ్. హీరోయిన్ ఫ్రెండే వీడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్లి "హే చూహి అవ్వ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని డబ్బులు కూడా ఇవ్వలేదు కదా! మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగినప్పుడు హీరోయిన్ "ఆ! ఈ లోకాన్నే చుట్టి చూడటానికి వెళ్తున్నా" అని చెప్పి వాడి దగ్గరనే డబ్బులు అడుగుతుంటుంది. "నీ దగ్గర 50,000,000 ఉందా? ఉంటే ఇవ్వచ్చు కదా!" అని అడుగుతుంటుంది. వాడిని చూసారంటే "ఏంటి 50,000,000 నా దగ్గరే కొంచెం డబ్బులు ఉన్నింది. ఆ డబ్బుతో వర్షం పడితే మా ఇంట్లో నీళ్లు లీక్ అవుతుంది అని సీలింగ్‌ని రెడీ చేసేసాను. దానివల్ల నా దగ్గర డబ్బులే లేదు" అని చెప్పినప్పుడు "అవును నీ దగ్గర ఉంటే మాత్రం నువ్వు అలానే ఇచ్చేస్తావు చూడు" అని హీరోయిన్ తన ఇష్టానికి అక్కడి నుండి వెళ్తుంటుంది. ఇప్పుడు అలానే హీరోని చూపిస్తారు. హీరో రెంటెడ్ హౌస్‌లోనే కదా స్టే చేస్తుంటాడు. హీరో ఇంట్లో నుండి ఎప్పుడు చూసినా ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది అని చెప్పి ఆ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళు వచ్చి హీరోని అరుస్తుంటారు. "ఏంటి బాబు మేమంతా ప్రశాంతంగా ఉండాలా వద్దా? ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే కదా ఉన్నావు. కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉన్నావు. ఇలానే చేస్తుంటే ఓనర్ దగ్గర కంప్లెయింట్ ఇచ్చేలా ఉంటుంది" అన్నట్లు అరిచేసి వెళ్తుంటారు. వాడు సారీ సారీ అని చెప్పేసి డోర్‌ని లాక్ చేసి లోపలికి వెళ్తే రూమ్‌లో ఉన్న థింగ్స్ అన్నీ ఎలా పడితే అలా కింద పడి ఉంటుంది. ఏం జరిగిందని తెలియడం లేదు. ఇంకా అలానే నెక్స్ట్ సీన్‌లో హీరో వర్క్ చేసే ఆఫీస్‌లో ఆ చెత్త కుప్ప గురించి కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళాడే అతన్ని చూపిస్తారు. అతనికి పెళ్ళై ఒక కూతురు ఉంటుంది. కానీ ఇతనికి అతని కూతురు మర్యాద ఇవ్వదు. వైఫ్ కూడా మర్యాద ఇవ్వదు. ఈ లీని కేర్‌లెస్‌గానే ట్రీట్ చేస్తారు. ఈ లీ వైఫ్ వచ్చి ఒక ఫ్లవర్ షాప్ పెట్టుకుంటుంది. కానీ ఆ ఫ్లవర్ షాప్ ఆ గార్బేజ్ చెత్త కుప్పంతా ఉంది కదా! ఆ ప్లేస్‌కి పక్కనే ఉంటుంది. దానివల్ల చాలా స్మెల్ రావడంతో వీళ్ళ ఈ ఫ్లవర్ షాప్ పెద్దగా రన్ అవ్వడం లేదు. దానివల్లనే ఈ లీ ఎప్పుడూ వెళ్లి కంప్లెయింట్ ఇస్తూనే ఉంటాడు. ఆ ప్లేస్‌లో వింత వింతగా జరుగుతుంది. సో, ఆ ప్లేస్‌లో ఎవరు చెత్త వేయనట్లు క్లోజ్ చేసేయండి అని. కానీ ఆఫీసర్స్ ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంకా ఈ లీ అయితే అందరూ అతన్ని చూసి కామెడీ చేసి నవ్వుకునేలానే బిహేవ్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా తన కూతుర్ని స్కూల్లో నుండి పిలుచుకొని వద్దామని వెళ్తాడు. కానీ కాలు స్లిప్ అయ్యి అలానే కింద పడిపోతాడు. దానివల్ల ఈ లీ కూతురు ఒకలా అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్న అలా కింద పడిపోయినా పట్టించుకోకుండా తన ఫ్రెండ్‌తో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్‌ని చూపిస్తారు. సూపర్ మార్కెట్‌కి వెళ్ళి ఏవో థింగ్స్‌ని కొంటుంటుంది. కానీ తను కొనే థింగ్స్ అన్నీ కూడా కత్తి, గడ్డపార, పెద్ద తాడు అని అన్నీ కూడా ఎవరినో వేసేయడానికి కొనుక్కొని వెళ్తున్నట్లే అన్నీ అలాంటి వస్తువులే కొంటుంటుంది.
కానీ తిను అలా కొనడం ఆ షాప్లోనే ఉన్న హీరో చూసిస్తాడు. వాడికైతే డౌట్గా ఉంటుంది, అయినా కూడా లైట్ తీసుకుంటాడు. కానీ ఆ తరువాత హీరోయిన్ చేసే అల్లరిలోనే హీరోకి హీరోయిన్ మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమంటే ఆ థింగ్స్ అన్ని తీసుకొని ఆ షాప్లో నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆ తరువాత ఎవరైనా చూస్తున్నారా మనల్ని అని దొంగ చూపులు చూసి ఆ థింగ్స్ ని తన సూట్ కేసులో పెట్టుకోవడం అని డౌట్ వచ్చేలానే చేస్తుంటుందా. సో హీరోకి ఇంకా ఎక్కువగా డౌట్ వచ్చేస్తుంది. ఆ ఊర్లో ఆల్రెడీ మనుషులు మిస్ అవుతున్నారు అని హోమ్లెస్ తాత ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తున్నాడు కదా. ఒకవేళ ఈ అమ్మాయి ఆ సీరియల్ కిల్లరా, ఆ సూట్ కేసులో డెడ్ బాడీ ఉందా, ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరకడానికి ఇలా కత్తిని తీసుకుని వెళ్తుందా అని చెప్పి ఇప్పుడు హీరో వెళ్తున్న హీరోయిన్ ని స్టాప్ చేసి ఒక నిమిషం అని చెప్పి ఆ సూట్ కేస్ ని పట్టుకుంటాడు. హీరోయిన్ అయితే ఎవర్రా నువ్వు అన్నట్లు చూసి, హలో ఎవరండి మీరు, నా సూట్ కేస్ ని వదలండి అన్నప్పుడు హీరో లేదు వదలను, ఈ సూట్ కేస్ లోపల ఏముంది అని అడగ్గా, ఒక అమ్మాయి సూట్ కేసులో ఏమైనా ఉంటుంది, అదంతా నీకెందుకు రా వదులు అని తన సూట్ కేస్ ని లాగుతుంది. కానీ హీరో వదలనంటున్నాడు. ఒక పక్క హీరోయిన్ లాగడం, ఇంకో పక్క హీరో లాగడం అని అలానే ఇద్దరు పట్టి లాగడంతో అంతే ఆ సూట్ కేస్ ఓపెన్ అయి అందులో ఉన్న థింగ్స్ అన్ని అలానే గాల్లోనే ఎగురుతుంటుంది. హీరోయిన్ డ్రెస్, తన ఇన్నర్స్, ఇంకా షాప్ లో కొన్న వస్తువులు అని అన్ని అలానే ఎగురుతుంటుందా. ఇప్పుడు అదంతా చూసిన హీరో అయ్యయ్యో నేనే అనవసరంగా తప్పుగా అనుకుని వచ్చి ఇలా అంతా చేసేసాను కదా అన్నట్టు చూస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా నేను చెప్పాను కదా చూడు నా థింగ్స్ అన్ని అలా పడిపోయింది అని చూడు అని చెప్పి ఇప్పుడు కింద ఉన్న బొమ్మని తీసి హీరో మొక్కం మీదనే ఒక్కటిస్తుంది. అంతే హీరోకి ఒక నిమిషం తల గిర్రుమని తిరిగేస్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ బ్యాగ్ లో ఉన్న కత్తి, సిజర్ అని షార్ప్ అయిన వస్తువులన్నీ అలానే పైకి ఎగురుతుంటుంది కదా, అవి ఇప్పుడు హీరోయిన్ మీద పడేలా వస్తుంది. కానీ అంతలో హీరో హీరోయిన్ చెయ్యిని పట్టుకొని దూరంగా లాగేస్తాడు. ఆ తరువాత హీరోయిన్ ని ఓదార్చి కూర్చోపెట్టి హీరోయిన్ థింగ్స్ అన్నింటినీ తీసి ప్యాక్ చేసి ఇస్తాడు. ఇదిగోండి నా మీదనే తప్పు, సారీ అని హీరోయిన్ ని పంపించేస్తాడు. ఇంక నెక్స్ట్ సీన్ లో హీరో ఇంటికి వెళ్ళిన తరువాత ఒక ఫైల్ ని తీసి చూస్తుంటాడు. అందులో డాక్టర్ హాన్ అనే ఒక అతని ఫైల్ ఉంటుంది. అతను ఒకప్పుడు ఫేమస్ అయిన సైంటిస్ట్ గా ఉనింటాడు. ఈ డాక్టర్ హాన్ ఇల్లీగల్ గా హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ అంతా చేసింటాడు. ఏమని చూస్తే 20 సంవత్సరాల ముందు అనాథ పిల్లలని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద ఏవో రీసెర్చ్ అంతా చేసింటాడు. అలా ఇల్లీగల్ గా రీసెర్చ్ చేస్తున్న ఆ టైంలో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింటుంది. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తరువాతనే ఈ డాక్టర్ హాన్ ఇల్లీగల్ గా చిన్న పిల్లల్ని యూస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అని అందరికీ తెలిసింటుంది. అలా అందరికీ తెలిసేలా చేసింది ఎవరు అని చూస్తే ఆ హోమ్లెస్ తాత ఉన్నాడు కదా, హీరో ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇచ్చాడే ఆ తాతనే. ఈ తాతని మనం హోమ్లెస్ తాత అనే చెప్పుకుందాం. ఈ తాతకి ఎలా అదంతా తెలిసింది అని చూస్తే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ఆ బిల్డింగ్ కి ఆ హోమ్లెస్ తాతనే అప్పుడు సెక్యూరిటీ గార్డ్ గా ఉనింటాడు. సో ఇప్పుడు ఆ ఫైల్స్ ని హీరో చూస్తుంటాడు. హీరో ఎందుకు ఇదంతా చూస్తున్నాడు, అసలు దానికి హీరోకి ఏం సంబంధం అని తెలియడం లేదు. ఇంకా అలానే ఇంకో పక్క ఈ నీ ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ కూడా గార్బేజ్ పక్కనే ఫ్లవర్ షాప్ ని రన్ చేస్తుంటుంది. అతన్ని చూపిస్తారు. అతను ఇప్పుడు కంగ్ ఇంటికి వెళ్తాడు. కంగ్ వచ్చి హీరోయిన్ అవ్వ వాళ్ళ రెస్టారెంట్ లో వర్క్ చేస్తుంటాడే, హీరోయిన్ కి కూడా ఫ్రెండ్, అతని ఇంటికి వెళ్తాడు. ఈ కంగ్ ఇంకా లీ ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఇద్దరు కూడా ఫినాన్షియల్ గా చాలానే కష్టపడుతుంటారు. దానివల్ల మన దగ్గర డబ్బులే లేదు కదరా, మన దగ్గర ఈ డబ్బులు కాచే చెట్టుంటే ఎంత బాగుండురా అని లీ చెప్పినప్పుడు ఆ కంగ్ వచ్చి మనం ఇక్కడ డబ్బులు లేకుండా కష్టపడుతుంటే కొంతమంది 50 మిలియన్ ఖర్చు చేసి ట్రిప్ కి వెళ్తున్నారని తెలుసా నీకు అని చెప్పినప్పుడు లీ వచ్చి ఎవరు అంత డబ్బులు ఖర్చు చేసి వెళ్తున్నది అని అడిగినప్పుడు కంగ్ కూడా ఇంకెవరు చూహి ఉంది కదా, హార్టీ హోమ్ రెస్టారెంట్ ఓనర్ యొక్క మనవరాలు, నా ఫ్రెండ్ తనే అని చెప్పినప్పుడు ఈ లీని చూసారంటే ఏంటి ఆ పిచ్చమ్మాయ, తనకిక్కడిది అంత డబ్బులు, అయినా వాళ్ళవ్వ అంత ఈజీగా ఆ పిచ్చమ్మాయిని ఎక్కడికి పంపించరు కదా అని చెప్పి తల పైకెత్తి చూస్తే హీరోయిన్ దెయ్యంలా వచ్చి నిల్చుంటుంది. అంతే హీరోయిన్ ని అలా చూసి ఇద్దరు బెదిరిపోతారు. ఏమ్మా ఇలానే దెయ్యంలా వచ్చి నిలబడతావా, నువ్వు ఎంతలా భయపడిపోయాం తెలుసా అని చెప్పి ఇప్పుడు ఆలీ హీరోయిన్ దగ్గర సరే ఏమో 50 మిలియన్ తీసుకొని ట్రిప్కి వెళ్తున్నావంట కదా అని అడిగినప్పుడు అవును, కానీ ఇప్పుడు ఆ 50 మిలియన్ నా చేతికి రావాలి అంటే నాకు మీ హెల్ప్ కావాలి అంటుంది. అప్పుడు వెంటనే లీ ఏంటి హెల్ప్ కావాలా, అదంతా నా వల్ల కాదు, నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి అన్నట్లు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ సరే వద్దు అంటే పో, హెల్ప్ చేస్తే నేను మీ ఇద్దరికి 5 మిలియన్ ఇద్దామని అనుకున్నా అన్నట్లు చెప్పగా వెంటనే ఇద్దరు ఏంటి 5 మిలియనా, సరే ఓకే అయితే ఏం హెల్ప్ చేయాలో చెప్పు అని చెప్పగా హీరోయిన్ కూడా చెప్తుంది ఏం ప్లాన్ అని చూస్తే
హీరోయిన్ని కిడ్నాప్ చేసినట్లు సెటప్ అంతా చేసి చైర్ మీద కూర్చోపెట్టి తాడుతో కట్టేసి నోట్లో నుండి బ్లడ్ అంతా వస్తున్నట్లు హీరోయిన్కి మేకప్ అంతా వేసి హీరోయిన్ని హింసిస్తున్నట్లు వీడియో రికార్డ్ చేసి హీరోయిన్ అవ్వకి పంపించి డబ్బులు అడగాలి. 50 మిలియన్ని ఇస్తే మీ మనవరాల్ని వదిలేస్తాము, లేదంటే చంపేస్తాము అని హీరోయిన్ అవ్వని బెదిరించి డబ్బులు తీసుకోవాలి. సో ఇప్పుడు హీరోయిన్ చెప్పిన ప్లాన్ ప్రకారం ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడిన బిల్డింగ్ లోపలికి వెళ్ళి అంతా రెడీ చేసి ఇద్దరు వీడియో తీస్తుంటారు. హీరోయిన్ కూడా అవ్వ వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసే, లేదంటే వీళ్ళు నన్ను చంపేస్తారు అన్నట్లు చెప్తుంది. వీళ్ళు వీడియో అంతా తీసేసి సరే వీడియో ఎలా వచ్చింది, అంతా కరెక్ట్గా ఉందా లేదా, యాక్టింగ్లా అంతా కనిపించడం లేదు కదా అని చెక్ చేస్తుంటారు. కానీ అటుపక్క తిరిగి చూస్తుంటారు. జూహీ ఇంకా ఎమోషనల్ అయి చెప్తే బాగున్ను, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళ అవ్వ కూడా నమ్ముతారు, దానివల్ల ఇంకొకసారి వీడియో తీద్దామని వీళ్ళిద్దరూ అటుపక్క తిరుక్కొని డిస్కస్ చేస్తుంటారు. వెనకాల హీరోయిన్ని గమనించకుండా ఏమంటే హీరోయిన్ని తాడుతో చాలానే టైట్గా కట్టిపెట్టింటారు. హీరోయిన్కి అయితే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల ఇప్పుడు అంత టైట్గా కట్టడం వల్ల హీరోయిన్కి హార్ట్ బీట్ చాలానే ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హీరోయిన్కి వినిపిస్తుందంటే చూడండి, తన వల్ల కావడం లేదు, వాళ్ళిద్దరిని పిలవడానికి ట్రై చేస్తుంది. రే కాస్త వెనక్కి తిరిగి చూడండిరా, నేను పోయేలా ఉన్నాను, నా హార్ట్ ఇంత ఫాస్ట్గా కొట్టుకోకూడదురా, నేను చనిపోతానురా అని మనసులోనే అనుకుంటూ వాళ్ళని పిలవడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలో హీరోయిన్ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకోవడంతో అంతే హీరోయిన్ తల అలానే వాలిపోతుంది. అంతే చనిపోయింది హీరోయిన్. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.